దేవుడే నన్ను ఈ భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు మీ అమ్మకి ఎంతమంది పిల్లలో మీరు నాకు తెలీదు. మీ అమ్మకి మీరు ఎంతమంది పిల్లలో నాకు తెలీదు. ఒకవేళ నీకంటే ముందు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకో, ఆ ఒకరో ఇద్దరు ముగ్గురుతోనే ఆగిపోతే ఇక నీకు ఉనికి ఉందా? నీకు జన్మ ఉందా? కానీ అలా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నిన్ను కూడా కనేటట్టు దేవుడే కార్యము జరిగించాడు. నువ్వు 100 సార్లు అడిగితే 1,00,000 సార్లు అయినా ఇదే చెప్తాను నేను. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఆఖరికి పురుషుడిగా పుట్టి స్త్రీ లక్షణాలున్న హిజ్రావైనా సరే, దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా నీకు ఒక రూపు ఏర్పడలేదు, నీకు ఉనికి రాలేదు. నీకంటూ ఉనికి ఏర్పడి ఒక ఆకృతి నీకు ఉంది అంటే నిన్ను దేవుడే